హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను దంటుకూర ఆకుతోటి సాంబార్ చేస్తున్నానండి. అందరూ కూడా అంటే పప్పు అయితే చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ నేనైతే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చింతపండుని అయితే నానబెట్టాను. ఇంకా కందిపప్పు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పునైతే అయితే విడిగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే ఆకుకూర, తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకొని తర్వాత ఈ ఆకుని కట్ చేసి పెట్టుకొని ఆకుని క్లీన్ చేసేసి దీంట్లో అయితే వేసుకోవాలండి. తర్వాత ఒక పక్క ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టమాటాని వేసుకోవాలి. ఇట్లా కొంచెం సేపనైతే ఆకును మగ్గించుకొని మూత పెట్టుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరిని అయితే మిక్సీలోకి తీసుకొని ఇట్లా గుజ్జులాగా చేసుకొని తర్వాత దాంట్లోకి సాంబార్ పౌడర్ని అయితే, ఇది నేను హోమ్ మేడ్ సాంబార్ అండి నేను చేసింది. దీన్ని అయితే ఇట్లాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చెప్పాను కదా, కొబ్బరి ప్లస్ సాంబార్ పౌడర్ని, తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఆకుకూరలోకి. తర్వాత కొంచెం ఇంకా బాగా మగ్గనివ్వాలండి. తర్వాత పప్పుని పక్కన ఉడికించుకున్నాం కదా, ఈ పప్పుని ఈ ఆకుకూరలోకి మిక్స్ చేసేసుకొని తర్వాత చింతపండు గుజ్జును కూడా దాంట్లోకి వేసేసి తర్వాత మనం ఇందాక కొబ్బరి ప్లస్ సాంబార్ పౌడర్ని పేస్ట్ని అయితే చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని తర్వాత మనకి తగిన కన్సిస్టెన్సీలో వాటర్ని అయితే యాడ్ చేసుకొని మగ్గించుకోవడమే. అంతే, సాంబార్ అయితే తయారైపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.